బాగుండేది. తినిపించచ్చు కదా నాకు సరదాగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ మేము ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం. ఎందుకంటే మీరు ఎ డే ఇన్ మై లైఫ్ విత్ నాని అనేది నా ఛానల్లో చూస్తే నా ఫ్రెండ్ మాన్సా బర్త్డే కోసం మేము మంచిగా సెలబ్రేషన్స్కి హైదరాబాద్ వస్తానని చెప్పాను కదా. నేను బ్లాగ్ చేస్తున్నప్పుడే సౌండ్స్ కూడా చేస్తున్నారు. సో మేమైతే హైదరాబాద్ వచ్చేసాం. ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ లాస్ట్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు. మేము నిన్న వస్తామని చెప్పి ఈరోజు వచ్చాం. సో ఇంకా మేమందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఫామ్ హౌస్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం, డాన్స్ చేస్తాం, సాంగ్స్ పాడుకుంటాం. పూల్లోకి నేను నాని దూకట్లేదు, ఎందుకంటే నేను ఐబ్రోస్ నాని గ్లో అప్ చేసుకున్నాడు కాబట్టి పూల్లో ఓన్లీ కాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తామన్నమాట. సో యా, అండ్ లోపల మన కోసం ఏమవుతుందంటే బార్బిక్యూ ఉంది. సో ఇంకా చికెన్ అండ్ పన్నీర్ ప్రిపరేషన్స్, మసాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. యా, నువ్వు కూడా చూడు ఎట్ వస్తుందా. సో ఇట్స్ బిన్ సో లాంగ్. నేను మాట్లాడి కూడా చాలా డేస్ అవుతుంది. వీడియోస్ అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు మనం. ఖచ్చితంగా మాత్రం ఇప్పటి నుంచి మంచిగా వీడియోస్ చేయాలి. ఇంక ఇయర్ ఏదో అయిపోయింది, మంచిదో చెడ్డదో ఏదైతే పక్కన పెట్టి కొత్త సంవత్సరం నుంచి అయినా సరే నీట్గా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాం. సో అలానే మేము కంటెంట్స్ ఏం చేయాలి ఏంటంటే మా కమెంట్ చేయండి. మీరు చాలా వరకు కమెంట్ చేస్తున్నారు ప్రాంక్స్ చేయండి, ఇది చేయండి అనేసి. ప్రాంక్స్ అది చేస్తే రెగ్యులర్గా ప్రాంక్స్ చేస్తే బాగోదు. సో గ్యాప్ తీసుకొని మంత్లీ ఒక ప్రాంక్ ఆర్ 2 monthsకి ఒకసారి కానీ అలా చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మాత్రం మనం లాస్ట్ ఎక్కువ ఇంట్లో ఉన్నాం కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్, లెట్స్ గో గైస్. హాయ్. వాడు ఎప్పుడు నన్ను గుర్తుపడతాను, నేను ఎవరో తెలుసు కానీ నా పేరు చెప్పాడు వాడు. అక్కడ ఒక బ్లాగ్, ఇక్కడ ఒక బ్లాగ్. హాయ్ గైస్. యా, ఏం పంపేసావురా ఇక్కడ? బావా ఒకసారి ఇలా రావా? బావా నా కోసం వెజ్ ఎక్కడుంది బావా? నా కోసం మసాలా చేశానన్నావు, ఏది? ఓకే, నో ఓన్లీ పన్నీర్. ఓకే అంతే బావా, ఆకులు అలములు తినముతాం మేము. యాక్చువల్లీ ఇంకా నేనే చెప్పాను బావకి రెసిపీ అంతా. బావ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఓకే ఓకే. సో నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే పర్లేదు. అసలు ఏం చెప్పావురా, ఏం చెప్పావు? ఎస్. సో వెల్కమ్ టు లాస్యక్క హోమ్ టూర్ అనమాట ఇదే. లేదు అండ్ నన్ను చూపించట్లేదు. సో ఇప్పుడైతే ఇంకా అక్కడ రికార్డ్ అవుతూనే ఉంది, నాకు సిగ్గేస్తుంది. బాయ్. అరే నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు యూటర్న్ అవ్వడానికి. అక్కది బర్త్డే కానీ సెలబ్రేషన్ మాత్రం అక్కడ ఇంకొక ఇది 11 minutes డ్రెస్. తిను నా బర్త్డే అయితే అవుట్ఫిట్ ప్రిపేర్ చేసుకుంటుంది. అసలు నేను పోకముందుకి ఇది నావిగేషన్ చెప్తుంది. ఇదేం కర్మ. నీ బర్త్డే డ్రెస్ ఎక్కడ? నా బర్త్డే డ్రెస్ నా దగ్గరే ఉంది అక్క, చూపిస్తాం మీకు. నీ బర్త్డే డ్రెస్ లాగే ఉంది కదా. ఏ బాగున్నారు అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. అంతే. నేను అక్కడికి వెళ్ళక ఇంకా రెడీ అవుతాను. అసలే మేము కిసిక్ చేయబోతున్నాం కదా. కిసిక్ ఆ పాట చెప్పాక నాకు బ్లాక్ డ్రెస్ ఉంది కిసిక్ అనడానికి. కిసిక్ ఎలా అంటారు? ఇలా అంటారా, ఇలా అంటారా, ఇలా అంటారా? కిసిక్ మన ఫోటో తినా. కిసిక్ మన ఫోటో తీయాలా? అది అసలే కొత్త ఫోన్. ఈ లోపల అంతా ప్రిపరేషన్స్ అయిపోయినాయి. వెళ్ళడమే. చలో 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 లెట్స్ గో. సో మనమైతే ప్రాపర్టీకి వచ్చామన్నమాట.
వా 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 ప్రాపర్టీ చాలా బాగుంది, డెకరేషన్ మన కోసం. అండ్ నాకైతే లిటరలీ చాలా నచ్చింది ప్రాపర్టీ మాత్రం. ఓ మై గాడ్, ఎంత బాగుందో చూడండి. బెస్ట్ ప్లేస్. చూద్దాం ఇంకా పైన ఎలా ఉందో. హాయ్ గాయ్స్, బేబీ. ఎలా చాలా బాగుంది కదా మన. ఓపెన్ అవ్వట్లేదా? ఇదిగో ఇది ఓపెన్ అవుతుంది కదా, ఇదిగో. చాలా బాగుంది సార్. అవును, చాలా చాలా పెద్ద వచ్చి నేను నాకు ఏ రూమ్ నచ్చిందో రూమ్ తీసేసుకున్నా. ఇది పెద్ద రూమ్ అని తీసుకున్నా. పెద్ద రూమ్ అని ఏం కాదు, కింద రూమ్ నచ్చింది కానీ ఎంట్రన్స్ పక్కనే ఉంది కదా, సో అక్క వాళ్ళందరం పైన ఆక్యుపై చేసుకోవచ్చు. లెట్స్ చిల్. Hey guys. గైస్, సో షీఈ్ మను అండ్ మను బర్త్డే అన్నమాట. అందరూ హ్యాపీ బర్త్డే అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే మను. అండ్ మనుతో నేను యాక్చువల్లీ షీఈ్ మై బ్రాండ్స్ మేనేజర్ అనమాట. ఒక 3 years బ్యాక్ మేము ఒక బ్రాండ్కి వర్క్ చేసాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత మంచి ఫ్రెండ్స్ అయిపోతాం. బేసిక్గా అంటే మనకి బ్రాండ్సే కాదు, పర్సనల్స్ కూడా. అసలు బ్రాండ్స్ కన్నా బ్రాండ్స్ మాట్లాడేది చాలా తక్కువ, పర్సనల్సే షేర్ చేసుకుని ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది. అండ్ చాలా సపోర్టివ్. ఎప్పుడైనా డిమోటివేటింగ్ అవుతున్నాము, వీడియోస్ తక్కువ అవుతున్నాయి అంటే కాల్ చేసి మరీ తిడుతుంది, ఎందుకు వీడియోలు చేయట్లేదు, వీడియోలు చేయండి, వీడియోలు చేస్తేనే కదా మంచిగా మీకు ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. కష్టపడాలి, ఎందుకంటే కష్టపడితేనే ఆ రిజల్ట్ వస్తుంది. వీళ్ళు కష్టపడ్డారు, ఆ రిజల్ట్ వచ్చి నేను తిట్టినందుకు కాదు. అండ్ మేము ఓన్లీ మను కోసమే వైజాగ్ నుంచి వచ్చేసాం. హెల్త్ వాళ్ళైతే వచ్చే అని గోల ఇంకా అసలు రాకపోతే చంపేస్తుంది. సరే ఇంకా వచ్చేసాం అనమాట. అండ్ ఫామ్ హౌస్ అయితే అద్దరిపోయింది. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే తీసుకోండి. ఇది నా రూమ్ అనమాట ప్రెసెంట్. సో లెట్స్ గో. మను అలా తోసే కడతాం. అంత జరగనీకి ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నావు బ్రో? సో బేసిక్ గా వంట చేసేటప్పుడు బేసిక్ రూల్స్ స్టాండ్ పెట్టుకోవాలి. ఎలా అయిపోవాలో మేము చూపిస్తాము, చూడండి. వావ్, మనకి కూడా ఇంత బాగా కట్ చేయదేమో, నేను కట్ చేస్తాను. ఓకే, అందరికి బన్ మస్కా మస్క్ లో పార్టీ లేట్ అవుతుందని అందరికి మస్కా మస్కాతో హాయ్ బాగా చెయ్యాలి అయిపోయింది. బ్రాండ్ తెలిపంది బాగా చూసుకో. గైస్, నేను కింద బల్లి ప్రాంక్ చేయబోతున్నా. ఎలా రియాక్ట్ అవుతారు, రియాక్షన్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా వెళ్ళి బల్లితో ప్రాంక్ చేసేద్దాం. బాగుంది. మంచి రియాక్షన్ వచ్చింది నాకేను. షూట్ మెయిన్ ఉంటాయి. కష్టపడి చేసిన ఫస్ట్ బర్త్డే సెకండ్ రియాక్షన్ కాదు దగ్గరలే.
అంటే చాలా టైం ఉంది ఇదే సూపర్ అక్క స్నాప్ మిస్ అవ్వదు తెలీదా స్నాప్ ఎలా వాడాలో తెలియక ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసేసుకున్నాము అని అన్నారు. ఈరోజు పొద్దున కేక్ కట్ చేశాను. అసలైన సిసలైన కేక్ అంటే జీవితం అలాంటి కేక్ నేను ఎప్పుడు కట్ చేయలేదు. ఇది ట్రాన్సాక్షన్ ఇంకొక వీడియో ఆ కేక్ ఇలా పెడతాను అప్పుడు నేను. బాగుందిరా. నాకు ఈ ఫోటోనే ప్రొఫైల్ మొత్తంలో ఇదే అనుకున్నాను. అన్ని ఫోటోలు ఆబ్వియస్లీ తెలిసిందే కదా, గర్ల్స్ అండ్ లేడీస్ ఉన్న దగ్గర పిక్చర్స్ అనేవి చాలా కామన్ అండ్ చాలా క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా చాలామంది రావాలి, కాకపోతే లాస్ట్ మినిట్లో మేము అంతవరకు డిసైడ్ అవ్వలేదన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల మేబీ పార్టీ పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాం. సో దానివల్ల కొంచెం మంది మిస్ అయ్యారు. బట్ ఎనీవేస్ షార్ట్ అండ్ స్వీట్గా మంచిగా అందరితో ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మనుకి నేను నాని గిఫ్ట్ ప్రజెంట్ చేసాం. తనకి ఒక సింపుల్ అండ్ మినిమల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నాకున్న బడ్జెట్లో తనకి నచ్చే ఐటమ్ని మంచిగా తీసుకున్నా. మను కోసం పింకీ డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని దగ్గరుండి డిజైన్ చేయించింది లక్కీతో. ఎలా అనిపించింది మను నీకు? అండ్ అలానే ఇంకా అందరం ఉంటే ఇంకా ఆటోమేటిక్గా ఫన్నే వేరు కదా. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దట్టు మేము చాలా మంత్స్ అయిపోయింది కలిసి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అందరం కలిసాం. మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ లాస్యకున్న జోకింగ్ సెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కరెక్ట్ టైంకి గిఫ్ట్ పట్టుకునేటప్పుడు అరే జాతరత్నాల్లో ఉందిరా ఏంట్రా ఇది అన్నట్టు అసలు సూపర్ ఫన్ అసలు. అండ్ అందరూ అక్కడున్న ప్రతి ఒక్కరూ మంచి మోటివేటింగ్గా, ఎవ్వరూ డిస్కరేజ్ అవ్వకుండా ఇలా ఇలా ఉంది లైఫ్, ఇలా జరుగుతుంది అంటే మంచి మంచి కొటేషన్స్ చెప్తూ అండ్ ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి మంచిగా చాలా ఒక డే అంతా బాగా స్పెండ్ చేసామన్నమాట మేము. అండ్ షీఈ్ అ మేకప్ ఆర్టిస్ట్, తను కూడా మంచి మేకప్ ఆర్టిస్ట్ అంట. నేను ఇంతవరకు మేకప్ చేయించుకోలేదు, బట్ వెరీ సూన్ తనతో మేకప్ కూడా చేయించుకుంటాను. మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే ఎవరితో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అండ్ ఎవరు ఎక్కువ కేరింగ్గా చూసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే మాత్రం అంటే వైజాగ్లో అయితే పార్టీ ఆర్గనైజర్ నేనే అందరి కోసం కేర్ తీసుకోవాలి. హైదరాబాద్లో పార్టీ అంటే ఇంకా మంజుబా ఒక్కరు చాలు, A to Z చూసుకుంటారనమాట. అందరూ తిన్నారా లేదా, ఫుడ్, పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, A to Z స్నాక్స్ నుంచి ఇంకా థ్యాంక్ గాడ్ అసలు అలాంటి పర్సన్ ఒకరు పార్టీస్లో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నచ్చింది అంటే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇదే ఇంతవరకు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. చాలా సింపుల్ అండ్ క్యూట్గా లిమిటెడ్ పీపుల్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ ఎవరి బర్త్డే వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు లేట్, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. సో Day 2 అన్నమాట ఇది. హాయ్ బేబీ. హాయ్ అక్క. అయ్యయ్యో పింకీకి ఎప్పుడు అలా అవుతుంది అక్క, ఏమైతే ఎక్కువ అనుకుంటుంది అదే అనుకున్నాము. ఇలా పట్టుకుని వెళ్ళమ్మా, మర్చిపోయావా? కమాన్ దగ్గరికి వెళ్ళి. సో గైస్ హైదరాబాద్లో మంచిగా ఎంజాయ్ చేసేసాం అసలు. అండ్ వైజాగ్ వచ్చేసాం, ఇంట్లో ఉన్నాం. అండ్ నీకు ఎలా అనిపించింది?
నాకు చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ సో లాంగ్ చాలా డేస్ అయింది అన్నమాట అక్క వాళ్ళని అందరిని కలిసి మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అండ్ అనిపించింది. ఈ హైదరాబాద్ ట్రిప్ అంతా చాలా ప్రొడక్టివ్గా అయిందనమాట. అంటే మేము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, మంచి మంచి మీటింగ్స్ అటెండ్ అయ్యాం. అట్ ద సేమ్ టైం మున్నుతో జున్నుతో అండ్ అక్క వాళ్ళతో ఆడుకోవడం ఫన్ అదంతా కూడా ఓకే, బట్ చాలా తెలుసుకున్నాం అండ్ ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా నేర్చుకున్నాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ ఇంకా నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తే అందరూ అడుగుతున్నారు, మేము నిన్నే మిస్ అవుతున్నాం అని అడుగుతున్నారు. ఎందుకంటే నా ఛానల్ నేను చేసుకుంటున్నా, మెయిన్ ఛానల్ అసలు నువ్వు కనిపించట్లేదు అని నిన్నే మిస్ అవుతున్నాం అంటున్నారు. చేద్దాం, మంచిగా ఛానల్ చేస్తాం. డన్. సో ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.